సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టినిల్లు. యుగ యుగాలుగా మనది హిందూ మతం విలసిల్లిన దేశం కాబట్టి గమనించాలా. ఇలా కులం పేరున మతం పేరున రాముడు అనే కాన్సెప్ట్ మీద రాజకీయం చేస్తుంది. తర్వాత ఎలక్షన్లో శివుడు అనే కాన్సెప్ట్ మీద ఎలక్షన్లకు వస్తారు. తర్వాత ఎలక్షన్లో కృష్ణుడు అనే కాన్సెప్ట్ మీద ఎలక్షన్లకు వస్తారు. ఇది కాదు మనకు కావాల్సింది. సకల దేవతల స్వరూపమైన గోమాతని రక్షించాలి ఈ భూమి మీద. గంగా, యమున, సరస్వతి ఉన్న నదులు, పవిత్రమైన నదులు ప్రవహించే దగ్గర గోమాత రక్తము ఏరులై పారుతున్నది అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎలక్షన్లనే మొట్టమొదటిసారి ప్రైమ్ మినిస్టర్ కాకముందు చెప్పిన భాష ఏంటంటే, నా హృదయం ద్రవిస్తున్నది, నదుల మాదిరి గోమాత రక్తం ప్రవహిస్తున్నది, గోమాతని ఖండఖండాలుగా నరుకుతున్నారు కాబట్టి నా రక్తం ఉడుకుతున్నది, మీరెట్లు ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ నేను ప్రైమ్ మినిస్టర్ కాగానే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటిస్తానన్నాడు. ఇప్పటి వరకు 2 పర్యాయాలైంది, ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి ఈ ప్రధానమంత్రికి, ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 2 పర్యాయాలు టైం ఇచ్చారు. కులం పేరున మతం పేరున ఒక రకంగా అయితే అపవిత్రులు ఏదైతుందో వాళ్ళందరినీ పవిత్రులని చేస్తుంది. అపవిత్రులు అంటే ఉదాహరణకు అస్సాం ముఖ్యమంత్రి అనుకోండి, మొన్న కలిసిన గాలి జనార్దన్ రెడ్డి అనుకోండి. ఈడీ కేసులలో ఇరుక్కున్న వాళ్ళు వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళని పవిత్రులను చేసి పార్టీలో కలుపుకున్నారు. నేను కూడా బీజేపీ నుంచి గెలిచిన వాడిని, బీజేపీ ఎంపీటీసీని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్గా కూడా చేశాను. కానీ ఏంటంటే ఆనాడున్న వాజ్పేయి ఒక్క ఓటు కోసం త్యాగం చేసిర్రు పదవిని, అక్రమ మార్గంలో పోలేదు. ఇతనెంత నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చిండంటే రాబోయే తరాలకు చాలా భయంకరమైన వ్యవస్థను తీసుకొచ్చింది. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి ఈ పార్టీని దూరం చేయాల్సిన అవసరం ఉంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ సోదరులారా ఇప్పటికన్నా గ్రహించండి, మేధావులారా గ్రహించండి, ఈ బీజేపీ పార్టీ దురాఘాతాలను గ్రహించండి. లేకపోతే భవిష్యత్తు లేదు. యువతకు ఉపాధి విషయంలో భవిష్యత్తు లేదు, మహిళలకు ఉపాధి విషయంలో భవిష్యత్తు లేదు. అనేక రంగాలలో చాలా వెనుకబడిపోతున్నాం. ఏమనంటే మేము కంట్రోల్ బియ్యం ఇస్తున్నాం. ఇవన్నీ ఎవరికి కావాలండి? కూడు గుడ్డ ఉపాధి కావాలి. ఉపాధికి అవకాశాలు ఉన్నాయి. గోమాతను నమ్ముకుంటే వాళ్ళు సకల దేవతల స్వరూపమైన గోమాతను నమ్ముకుంటే యువతకు ఉపాధి దొరుకుతుంది. డాక్రా గ్రూప్ వాళ్ళకు 200 గోమాత ప్రొడక్షన్స్, 200 ప్రొడక్షన్స్లో మనం చేసే ఆస్కారం ఉంది. 200 రకాలు. దాంట్లో మహిళలకు ఉపాధి దొరుకుతుంది, యువతకు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉపాధి దొరుకుతుంది. మనకు పెయింటింగ్ అనేక రకాలుగా గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు, కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. అనేక రంగాలలో కూడా మనము గోమాతను నమ్ముకొని పనిచేసుకోవచ్చు. సకల దేవతల స్వరూపమే కాదు, సకల లక్ష్మిలు ఉన్నాయి గోమాతలు. అది గ్రహించాల ప్రజలు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ పార్టీకి, ఈ బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఎందుకనంటే వ్యవస్థ ఎంత దుర్భరమవుతుందంటే, ఆనాడు వాజ్పేయిని ఉదాహరణ తీసుకోండి, ఈరోజు నరేంద్ర మోడీని తీసుకోండి, తెలుస్తుంది. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దోపిడీ జరిగింది. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కూడా ఫారెన్ బారిపోయింది. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనిషికి 10 లక్షలు వంచుతున్నారు కుటుంబానికి. ఎక్కడున్న 10 లక్షలు ఇప్పటిదాకా దిక్కు దివానం లేదు. అలాగే మనం ఆర్గానిక్ ప్రొడక్షన్స్ వైపు పోవాలి, లేకపోతే భవిష్యత్తు లేదు. ఆ వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్పింది 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంటికి క్యాన్సర్ వస్తుందని చెప్పి. అది ఎందుమూలన అంటే మనం గోవును దూరం చేసుకున్నాం కాబట్టి.
ఆ గోవుని మనం దగ్గర అయ్యి మనం అతుక్కుంటే భవిష్యత్తు ఉంది. లేదంటే 10 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రావడమే కాదు, ఇంకా 10 సంవత్సరాల ముందుకెళ్తే పిల్లలకు తినడానికి తిండి లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ కెమికల్ పంటలు పండించి భూమి మొత్తం విషతుల్యం అయిపోతుంది. ఆ విషతుల్యాన్ని కాపాడాలంటే గోమాత ఒక్కటే దిక్కు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలంటే గోమాత ఒక్కటే మనకు ఆధారం. ఆ గోమాతను నమ్ముకుంటేనే మనకు భవిష్యత్తు. ఇంకా అనేక విషయాలు కూడా మీరు గ్రహించండి. గోమాత గొప్పతనం గురించి మీరు తెలుసుకోండి. కోటగిరి శ్రీనివాస్ అని యూట్యూబ్లో వస్తుంది, తర్వాత మీకు ఫేస్బుక్లో కూడా ఉంటుంది, చూడండి. గోమాత ఎంత లాభాలు ఉన్నాయి, ఎంత ఇదనేది ప్రతి ఒక్కరు, ఉదాహరణకు మీ ప్రెస్ సోదరులు కూడా గ్రహించాలి. ప్రెస్ సోదరులు కూడా ఈ విలువైన ఆవు గురించి మీరు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. అంతేందుకంటే పక్కనే ఆల్కాబీర్ ఉంది. ఆల్కాబీర్లో ఖండాలుగా నడుపుతుర్రు. అది ఎవరు? బీజేపీ వాళ్ళ ఆర్గనైజేషన్తోనే నడుస్తుంది. బీజేపీకి 250 కోట్లు మొన్నటికి ముట్టింది ఎలక్ట్రానిక్ బాండ్ల కోసం. అట్లా అనేక రకాలుగా కూడా అన్యాయం, అక్రమ మార్గంలో బీజేపీ పాలించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ పరిపాలన అనేది ప్రజలకు ఉపయోగపడాలి. విషతుల్యమైన పరిపాలన, విషతుల్యమైన ఆర్గనైజేషన్ అది ఎప్పటికీ పనికిరాదు. దాని నుంచి మనం దూరం కావాలనంటే నరేంద్ర మోడీని ఓడించాలి, బీజేపీ పార్టీని ఓడించాలి. లేకపోతే దేశం అనేది సర్వనాశనం అయిపోతుంది. కులం పేరున, మతం పేరున విభజించబడుతుంది. పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఇంకా చెప్పాలంటే అనేక రంగాలలో కూడా మనం వెనుకబడిపోతున్నాము. ఉపాధికి ఎవరో ఏమీయో ఇవ్వాల్సిన ఈ సబ్సిడీలు ఇస్తాము, ఇది ఇస్తాము, నెలకు ఇంత ఇస్తాం, బిచ్చం అవసరం లేదురా బాబు. ఒక ఇంటికి ఒక గోమాత ఇవ్వండి. ఆ గోమాతతోనే భవిష్యత్తు ఉంది, గోమాతతోనే బతికే ఆస్కారం ఉంది. గ్రామాన గోశాలలు ఏర్పాటు చేయండి. మండలానికి ఒక ఆర్గానిక్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టండి. ఇదివరకు కడసరి ఫ్యాక్టరీ ఎట్లా ఉందో అట్లా కడసరి ఫ్యాక్టరీ, ఆర్గానిక్ బెల్లం ఫ్యాక్టరీ పెట్టండి. ఆర్గానిక్ ప్రొడక్షన్ ప్రోత్సహించండి రైతులని. లేకపోతే ఈ కూరగాయలు తిని, విషతుల్యమైన పంటలు తిని సర్వనాశనం అయిపోతున్నాం. అవన్నిటికీ ఉపాధి ఇచ్చే అవకాశం మనం యువతకు ఇవ్వచ్చు, లేడీస్కు, మనకు డ్వాక్రా మహిళలకు ఇవ్వచ్చు. ప్రతి వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవటానికి గోమాత ఒక్కటి చాలు. సకల దేవతల స్వరూపమే కాదు, సకల లక్ష్ములు గోమాతలో ఉన్నాయి. అది గ్రహించుకోవాలా ప్రజలందరూ కూడా. ఈ బీజేపీ ఏదైతే అసత్య ప్రచారాలు, రాముడు జై శ్రీరామ్ అని చెప్తారు. జై శ్రీరామ్ అనేది ఒక వంతు, సకల దేవతల స్వరూపం ఉంది ఇక్కడ. గోమాతను రక్షించండి అండి. చేతులు జోడించి చెప్తున్నా మీకు, గోమాతను రక్షించండి. ఓటర్ మహాశైలారా, గోమాతను రక్షించండి. ఆర్ఎస్ఎస్ మహాశైలారా, పెద్దలారా, మీరు ఎంతో చెప్తున్నారు, మీరందరూ కూడా గమనించండి. బీజేపీ సీనియర్ నాయకులారా గమనించండి. ఉదాహరణకు ఎండల లక్ష్మీనారాయణ అనుకోండి, అల్జాపూర్ శ్రీనివాస్ అనుకోండి, బద్దం లింగారెడ్డి అనుకోండి, ఇలాంటి అనేక పెద్దలు ఇలా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం. నేను కూడా బీజేపీ పార్టీ ఆర్గనైజేషన్ చేసి త్యాగం చేసిన. కానీ ఇవాళ ఉన్న బీజేపీ వేరే. ఆనాడు వాజ్పేయి ఒక్క ఓటు కోసం నిజాయితీగా రాజీనామా చేశాడు. ఈరోజు ఉన్న బీజేపీ వేరే. అన్యాయం చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని బీజేపీలో కలిపేసుకుంటారు. అది పార్టీ అంటారా, నిజాయితీ అంటారా? అది గమనించాలా. జై గోమాత, జై భారత్ మాత. మీ పేరు? నా పేరు కోటగిరి శ్రీనివాస్. నేను గోమాత ఉద్యమం చేస్తున్నా. సురభి గోరక్షణ సమితి. జై గోమాత, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్. ఏదైతే నా ఉద్యమంలో సకల దేవతల స్వరూపమైన గోమాతది, గోమాతని కాపాడుకుంటే, ఉదాహరణకు ఆటో యూనియన్ కూడా దిక్కులేని స్థితిలో ఆలోచిస్తున్నారు పాపం. ఆటో యూనియన్ కూడా ఆటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటో పక్కకు పెట్టి గోమాతను నమ్ముకుంటే వాళ్ళకి ఉపాధి వస్తుంది కుటుంబానికి. యువత కూడా మేము దుబాయ్ పోతాం, మస్కట్ పోతాం అనే ఆలోచన చేయకండి. గోమాతను నమ్ముకోండి. ఇలా టెక్నాలజీ అట్లా వచ్చింది.
మంచి సీడ్ దొరుకుతుంది, విత్తనాలు వేసుకుంటే మనకు గడ్డి వస్తుంది, 10 నిమిషాలు పోయి గడ్డి కోసుకురావచ్చు, కడుపు నిండా ఆవుకు పెట్టచ్చు. పొద్దున్న దాకా ఉండి గడ్డి కోవాల్సిన అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. అలాంటి టెక్నాలజీ వచ్చింది, మనకు మిషనరీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి గ్రామాన గోశాలలు ఏర్పాటు చేస్తే డ్వాక్రా మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఆ సబ్సిడీ 100% సబ్సిడీతో ఇంటికి ఒక గోమాతని ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. ఈ దుబాయ్ మస్కట్లు బంద్ అయిపోతాయి. ఈ బీడీ కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుంది, యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది. అనేక రంగాలలో కూడా మనం ఇంటికి గ్యాస్ ఫ్రీ చేసుకోవచ్చు, కరెంట్ ఫ్రీ చేసుకోవచ్చు. అనేక రంగాలలో కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది. గమనించాల్సిందిగా ప్రార్థన. జై గోమాత, జై భారత్.